హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ దాక్షు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ చూడండి, మ్యాంగో పప్పు చూడటానికి చాలా చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. అంతేకాదు ఇది సీజన్ టైం, మ్యాంగోస్ వస్తూ ఉంటాయి. ఒక్కసారైనా సరే మ్యాంగో పప్పు వండుకొని తినాలి అనిపిస్తుంది. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు. సో నేను ఏ పద్ధతిలో చేశానో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎంత టేస్టీగా వచ్చిందంటే చాలా బాగా కడుపు నిండా తినేస్తారండి. చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. ఇంకా వీడియో చూసేద్దాం. చూడండి, స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టాను. ప్యాన్లో ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నానండి. ఇలా వేయించుకోవటం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్ వచ్చినప్పటికి మనకి పచ్చివాసన పోయిందని అర్థం అండి. అప్పుడు ఈ పప్పు అంతా నేను ఇలా రైస్ కుక్కర్లోకి వేసేసుకొని వాటర్ వేసుకొని 2 టైమ్స్ అయితే కడిగేసుకుంటున్నాను బాగా. ఇలా కడిగిన తర్వాత మనం ఇందులోకి ఎసరు పోసుకోవాలి కదా. ఎసరు అందరూ ఎలా పోసుకుంటారండి? పప్పు కంటే ఎక్కువ పోసుకునే వాళ్ళు ఉంటారు, తక్కువ పోసుకునే వాళ్ళు ఉంటారు. అలా పోసుకోవడం వల్ల ఏంటంటే పప్పు మాడిపోతుంది, ఎక్కువ అయితే పప్పు లూజ్ అవుతుంది. అలా కాకుండా కొలతల ప్రకారం పోసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ పప్పు నేను 1 గ్లాస్ తీసుకుంటే అదే గ్లాస్తో నేను 2 గ్లాసులన్నర వాటర్ వేసుకున్నానండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఏమేమి కావాలో అవన్నీ వేసుకోవాలి కదా. ఈలోపు మనకి ఒక 5 మినిట్స్ పడుతుంది. ఈ 5 మినిట్స్లో పప్పు కొంచెం నానుతుందండి. నానిన తర్వాత కుక్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక మ్యాంగో తీసుకున్నాను. ఈ మ్యాంగో అయితే చాలా చాలా పుల్లగా ఉందండి. అందుకే పప్పు కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఈ మ్యాంగో పై ఉన్న పొట్టంతా నేను ఇలా రిమూవ్ చేసేసుకుంటున్నానండి. మీరు మ్యాంగో పప్పు వండుకుంటారు కదండి. అలా వండేటప్పుడు మ్యాంగో ఒకవేళ చిన్నది లేకోకుండా పెద్దది అయి ఉన్నట్లయితే అప్పుడు మీరు పప్పుకు తగినట్టుగానే వేసుకోండి. మరి ఎక్కువ వేసుకున్నట్లయితే పులుపు ఎక్కువైపోయి మనం పప్పు తినడానికి ఇష్టపడము. మిగిలింది అనుకోండి, మ్యాంగో పాడైపోతుందేమో అనుకుంటారు కదా. అలా కాకోకుండా వాటిని నిలువు ముక్కలుగా కట్ చేసి పసుపు ఉప్పు రాసి 2-3 డేస్ ఎండలో ఎండపెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పులో వేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఇప్పుడు మ్యాంగో నేను ఓపెన్ చేశాను కదా, ఇది సీజన్ టైం, ఇప్పుడు పులుపు ఉంటుంది. ఎండిన తర్వాత కూడా అదే పులుపు ఉంటుందండి. మా చిన్నతనంలో అయితే మా అమ్మగారు ఇలానే ఎక్కువ మ్యాంగోస్ పుల్లటి ఉంటే ఇలా నిలువుగా కట్ చేసి ఉప్పు పసుపు రాసి ఎండలో ఎండబెట్టేవాళ్ళు. అప్పుడు ఫ్రిడ్జ్లో అలాంటివి లేవు. బాగా 2-3 డేస్ అయితే ఎండేది. ఎండిన తర్వాత ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే ఇలాగే వింటర్ రైన్లో మనకి మ్యాంగో పప్పు తినాలంటే మ్యాంగోస్ ఉండేవి కాదు కదండి. ఆ టైంలో పప్పులో వేసి వండేవాళ్ళు. చాలా టేస్టీగా పుల్లగా ఉండేదండి. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు నేను చూడండి, మ్యాంగోస్ ఇలా పైన పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసి ఈ పప్పులో వేసేసుకుంటున్నానండి. వేసుకొని 1 స్పూను పసుపు వేసుకుంటున్నాను. ఇందులోనే నేను 1 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. కారం ఘాటు ఉంటే 1 స్పూన్ సరిపోతుంది. ఘాటు తక్కువగా ఉన్నట్లయితే 2 స్పూన్లు వేసుకోండి. ఎందుకంటే పులుపు ఎక్కువగా ఉంటుంది, తినలేరండి ఘాటు తక్కువగా ఉంటే. ఇంకా ఇందులో చింతపండు ఏమీ మనకు అవసరం లేదు, ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ కానీ ఏమీ అవసరం లేదు. ఇలా క్లోజ్ చేసి మీరు స్టవ్ పై పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆపేసేయండి. ఎందుకంటే 5 విజిల్స్ కంపల్సరీగా రావాల్సిందేనండి. మనకి పప్పు నేను వేయించాను కదా, అది ఉడకాలి. అంతేకాదు మ్యాంగో కూడా పులుపు ఎక్కువగా ఉంటుంది. పులుపు తగిలినప్పుడు పప్పు అనేది ఉడకదండి. చూశారు కదా, నేను ఆవిరి తీసేసాను. పప్పు చూస్తున్నానండి. చూడండి అసలు ఎంత బాగా ఉడికిందంటే మామూలుగా కాదు. ఎసరు కూడా నేను కరెక్ట్గా పోసాను కదా, అంతే బాగా ఉడికింది. అదే ఎసరు ఎక్కువగా ఉంటే లూజ్ అవుతుంది, తక్కువగా ఉంటే మాడిపోతుందండి. చూశారు కదా, ఇదే పప్పులో నేను 1.5 స్పూను ఉప్పు వేసుకుంటున్నాను. కల్లుప్పు వేసుకొని ఇలా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకుంటున్నాను. ఉప్పు ఎందుకు నేను ఎక్కువ వేసుకున్నానంటే పులుపు ఉంటుందని చెప్పాను కదండి, అందుకోసం ఎక్కువ వేసుకున్నాను. లేకపోతే 1 స్పూన్ సరిపోతుంది. ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పప్పు ఉడికేటప్పుడు నేను కారం వేసాను కదండి, ఆ కారం ప్లేస్లో మనం
పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. అంటే ఒక 10 వరకు పచ్చిమిరపకాయలు పడతాయి. అలా వేసుకున్నట్లయితే ఇంకా ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. నేను ఇప్పుడు కారం వేసాను కదా, ఆ కారం ప్లేస్లో పచ్చిమిరపకాయలు అని చెప్తున్నాను. ఒకవేళ అక్కడ మీరు పచ్చిమిరపకాయలు వేయలేకపోతే తాలింపు వేసుకుంటాం కదండి, ఆ తాలింపులో మనం ఒక 10 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నారంటే ఆ కారం ఘాటంతా మనకి ఈ పప్పులోకి వెళ్ళిపోతుందండి పోపు వేసేటప్పుడు. చూశారు కదండి, పప్పు అంతా బాగా మెత్తగా మ్యాష్ అయిపోయింది కదా. ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయిపప్పు ఇవన్నీ కలిపి వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత నిలువుగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. మామిడికాయ పప్పులో దాదాపు ఆనియన్స్ వేసుకోరు, కానీ ఇలా వేసుకోవటం వల్ల ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కూడా ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా, ఒక్క పచ్చిమిరపకాయ అయితే తీసుకొని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇందాక మీకు నేను చెప్పాను కదా, కారం ప్లేస్లో పచ్చిమిర్చి వేసుకోవచ్చు అని. ఇలా పోపులో మీరు కారం వేసుకోకుండా పచ్చిమిరపకాయలు కూడా మరిన్ని కట్ చేసి వేసుకుంటే కారం వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. చూడండి, ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా కడిగి వేసేసుకున్నాను. ఒక 5 వెల్లుల్లి రెమ్మలు కూడా చితక్కొట్టి కచ్చాపచ్చాగా వేసేసుకున్నానండి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఈ పోపులోనే వేసేసుకుందాం. అన్ని కూరల్లాగా కొత్తిమీరని పైన చల్లుకుంటారు కదండి, అలా చల్లుకోకూడదు. పోపులో వేసుకుంటేనే బాగుంటుందండి పప్పులోకి అయితే. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఒక్కసారి మనం కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఒక చిటికెడంతా ఇంగువ కూడా వేసుకుందామండి. ఇంగువ లేకోకుండా అసలు పప్పు తినడానికి ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఏది వేసినా వేయకపోయినా ఇంగువ మాత్రం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా ఆనియన్స్ ముక్కలు వేసినా వేయకపోయినా వెల్లుల్లి రెమ్మలు మాత్రం పప్పులో వేసుకోవాల్సిందేనండి. ఆ టేస్టే వేరేలా ఉంటుంది. చూశారు కదా, మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత పోపు కంప్లీట్ అయిపోయింది. ఈ పోపు అంతా కూడా మనం ఇలా పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. మా పిల్లలైతే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేశారు. పెరుగు కూడా వేసుకోలేదండి, అంత టేస్టీగా ఉంది మ్యాంగో పప్పు. మీరు ట్రై చేయండి. చూశారు కదా, నేను మళ్ళీ వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మనం మ్యాంగో పప్పుని ప్రిపేర్ చేసేసుకున్నామండి. చూశారు కదండి, మ్యాంగో పప్పుని చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము కదా. ఈ విధంగా మనం డిష్లో కంటిన్యూ చేసుకుంటే దోశ, ఇడ్లీ, చపాతీ, పూరీలో కూడా చాలా చాలా బాగుంటుందండి. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక స్మాల్ లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్లో యాడ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.